హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రభంజనం బాక్స్ ఆఫీస్ పైన కొనసాగుతూనే ఉంది. యంగ్ టైగర్ అనే పేరుని సార్థకం చేసుకున్నాడు. నెగిటివిటీ ట్రోలింగ్ పైన పులిలా గాండ్రించాడు. బాక్స్ ఆఫీస్ పైన పంజా విసిరాడు. దేవర మ్యానియా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. డైరెక్టర్ పైన ఆడియన్స్కి అనుమానం, సినిమా పైన నెగిటివిటీ. అయితేనేం తన స్టార్ పవర్తో జనాలని థియేటర్లకి పరుగులు పెట్టించాడు. హిట్ డైరెక్టర్ల వెంట పడతాడని ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఓ మచ్చ ఉండేది. కిక్కు మూవీ చేసిన సురేందర్ రెడ్డితో ఊసరవిల్లి, తులసి మూవీ చేసిన బోయపాటి శ్రీనుతో దమ్ము, గబ్బర్ సింగ్ మూవీ చేసిన హరిశంకర్తో రామయ్య వస్తావయ్య, ఇలా సక్సెస్ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేయడమే ఈ పేరు రావడానికి కారణం. చాలామంది విమర్శకులకి ఇదొక ఆయుధంలా మారింది. అయితే తారక్ తర్వాత తన రూట్ మార్చేశాడు. ఫ్లాప్ డైరెక్టర్లతో వర్క్ చేసి హిట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వరుస డిజాస్టర్లతో అల్లాడుతున్న పూరి జగన్నాథ్కి టెంపర్ మూవీ చేసి అతని కెరీర్ గాడిన పడేలా చేశాడు. వన్ నేనొకడినే మూవీతో ఇబ్బంది పడ్డ సుకుమార్కి నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ ఇచ్చాడు. పావలా తాత ఏలు పెట్టి గెలకడం వల్ల సర్దార్ గబ్బర్ సింగ్ దారుణంగా ఫ్లాప్ అయింది. పాపం బాబీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. సినిమా ఛాన్సులు లేక అల్లాడిపోతుంటే జై లవకుశ మూవీతో బాబీ కూడా లైఫ్ ఇచ్చాడు. అజ్ఞాతవాసితో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన త్రివిక్రమ్తో అరవింద సమేత మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఇప్పుడు దేవర, సిరు తాతయ్య, శరణమన్నయ్యలు, ఆచార్య సినిమాని డైరెక్ట్ చేసి రిజల్ట్ కొరటాల నెత్తిన వేశారు. 4 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కొరటాలకి పెట్టే బేడ సర్దుకునేదాకా వచ్చింది వ్యవహారం. అలాంటి కొరటాలతో డేర్గా దేవర సినిమా చేసి ప్రజెంట్ బాక్స్ ఆఫీస్కి చుక్కలు చూపిస్తున్నాడు. ఫుల్ నెగిటివిటీ, ఫస్ట్ షోకే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా సరే వసూళ్లతో బాక్స్ ఆఫీస్ని రంకెలు వేయిస్తున్నాడు. కలెక్షన్ల మోత పుట్టిస్తున్నాడు. ఫ్లాప్ అవుతుందని అంచనాలు వేసుకున్న ట్రేడ్కి ఫస్ట్ వీకెండ్కే 90% రికవరీతో మెంటల్ ఎక్కించాడు. స్టార్ హీరో కాబట్టి మొదటి రోజు కలెక్షన్లు ఉంటాయి. ఇక తర్వాత సినిమా లేవలేదనుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాడు. మాస్ పవర్ అంటే ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేస్తున్నాడు. సాంగ్స్ అండ్ ట్రైలర్ విషయంలో ట్రోల్స్ వచ్చినా ప్రీసేల్స్తో దుమ్ము లేపాడు ఎన్టీఆర్. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా సేమ్ ఫుల్ మిక్స్డ్ టాక్. అయితే రిలీజ్కి ముందు జరిగినట్టుగానే ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనుకున్నారు. అందరూ అనుకున్నట్టే ఎన్టీఆర్ తన స్టార్ పవర్తో సినిమాని నెగిటివిటీ నుంచి గట్టెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద మోత పుట్టిస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద వసూలయ్యే ప్రతి రూపాయి కూడా ఎన్టీఆర్ స్టార్డమ్ అండ్ క్రేజ్కి నిదర్శనం. ఇది అందరి విషయంలో జరగదు. దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో చించి పడేశాడు. కేవలం కంటి చూపుతోనే యాక్టింగ్ చితక్కొట్టాడు. కొరటాల శివ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక తారక్ ఫ్యాన్సే కాదు, సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్పే మాట. సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు దాటినా సరే ఆడియన్స్లో ఆ వేడి ఇంకా తగ్గలేదు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు సాటిస్ఫాక్షన్తోనే వస్తున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాకి ఇంతకు మించిన ప్రశంస ఏముంటుంది? రిలీజ్కి ముందు ఏం జరిగిందో రిలీజ్ తర్వాత కూడా అదే జరిగింది. అది నెగిటివిటీ కావచ్చు, హైప్ కావచ్చు. ప్రజెంట్ థియేటర్లో రఫ్ ఆడిస్తుంది దేవర. నిన్న మండే రోజు కూడా ఎక్కడ కూడా డౌన్ కాలేదు. దేవర దెబ్బకి బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవుతుంది. ఖచ్చితంగా దేవర ఒక సరికొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేయడం ఖాయం. మాట ఇచ్చినట్టుగానే ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు ఎన్టీఆర్. అటు ఫ్యాన్స్తో పాటు ఇటు డైరెక్టర్స్ని కూడా తలెత్తుకునేలా చేస్తున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట వరన్లా మారాడు ఎన్టీఆర్ సినీ గ్యారేజ్. ఇక్కడ ఫ్లాప్ డైరెక్టర్లకి బ్లాక్ బస్టర్లు ఇవ్వబడునని బోర్డు తయారు చేయించాల్సిందే. ఇక దేవర బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి అక్కడ లాభాలు కూడా తీసుకుంటున్నారు. 26 కోట్లకు అమ్మితే టోటల్గా ఇప్పటికే 31 కోట్ల షేర్ వచ్చింది. అక్కడ విచిత్రం ఏంటంటే రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇక హిందీలో కూడా ఊపందుకుంది. 30 కోట్ల నెట్ని రాబట్టింది. ఫైనల్ రన్లో పుష్పని కూడా బీట్ చేయవచ్చని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. విడుదలైన అన్ని చోట్ల 90% వరకు రికవరీ చేసింది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా చేసిన బిజినెస్ 182 కోట్లు. అయితే ఇప్పటి వరకు దేవర మూవీ 171 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకో 11 కోట్లు వస్తే కంప్లీట్గా హిట్ అయిపోతుంది. అదృష్టం ఏంటంటే విడుదలైన ఏ ఏరియాలో కూడా లాస్లు వచ్చే ఛాన్స్ 100% లేదు. విడుదలైన ఏ ఏరియాలో కూడా లాస్లు వచ్చే ఛాన్స్ 100% లేదు. మరి దేవర బాక్స్ ఆఫీస్ వీర విహారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.